శ్రీదేవి. నా భర్త వచ్చేసి నూనె సుధాకర్. నా భర్త ఇంకొక అమ్మాయిని ఉంచుకొని ప్రెగ్నెంట్ చేసి మా అమ్మాయి మా ఇంటికి రావడం, టీవీ పగలగొట్టడం, సామాన్లు పగలగొట్టడం, అమ్మాయి తాడు పెట్టుకుని నాకు పెళ్ళైంది, నీ మొగుడుతోనే ఉంటానని మా మీద గొడవ పెట్టడం. మళ్ళీ నేను ఇవన్నీ చేసినాక సార్ సరూర్ నగర్ లో కేసు పెట్టిన సార్. కేసు పెడితే ఆ అమ్మాయి వచ్చేసి నేను తనతోనే ఉంటాను, బాగా అడిక్ట్ అయిపోయినాను తనతోటే, నేను కూడా ఉంటాను అని చెప్పేసి మాతో గొడవ పెట్టుకున్నాం సార్. ఈయన ఆమెకు సపోర్ట్ చేయడం, ఇంకా ఆమెతోనే ఉండటం సార్. అట్లా ఒక రోజు మేము వాళ్ళిద్దరిని సినిమా థియేటర్ దగ్గర పట్టుకోవడం వల్ల సార్ నా ఫోన్ తీసుకుపోయింది సార్. గొడవ పడి నాతోటి, నువ్వు వద్దు, నాకు పిల్లలు వద్దు అని చెప్పేసి నా ఫోన్ తీసుకుపోయింది సార్. తీసుకపోతే బాబు స్కూల్కి వెళ్తుంది సార్. బాబు స్కూల్కి వెళ్ళడం వల్ల ఇప్పుడు మధ్యలో వచ్చేస్తే బాగుండని చెప్పేసి నేను ఇట్లానే ఏడ్చుకుంటూ ఒక 15 days దాకా అట్లా రోజులు వెళ్ళదీసి ఆ రోజు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఆ సిటీలో నాకు ఎవరు తెలియకపోతే ఇప్పుడు గోపికృష్ణ సార్, మా సార్ హస్బెండ్, అంతకుముందు ఇద్దరు కలిసే ఫ్రెండ్స్ సార్, ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. కానిస్టేబుల్ జాబ్ చేసారు, తర్వాత ఎస్ఐ జాబ్ వచ్చింది. ఎస్ఐ జాబ్ వచ్చిన తర్వాత ఈయన గంజాయి కేసులో ఇరక్కపోయి ఆయన సస్పెండ్ అవ్వడం, ఇక గోపి సార్ ఏమో వచ్చేసి ఎస్ఐ జాబ్ చేయడం. అలా ఒకరోజు ఇట్లా చేయడం వల్ల సార్ ఒకరోజు అన్నయ్య నేను ఇట్లా నా పిల్లలను నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు, నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు, కనీసం మా నాన్నతో మా అమ్మతో మాట్లాడుకోవాలి, కనీసం ఒక ఫోన్ అన్నా పంపియండి అని చెప్పేసి నేను హైదరాబాద్ లో ఉన్నా కదా సార్. అక్కడ వచ్చేసి ఫోన్ అడిగిన సార్, ఫోన్ చేసి అడిగితే ఆయన ఏమన్నాడు, నేను చచ్చిపోతా సార్, నా పిల్లలు దిక్కులేని అయిపోతారు, ఎలాగైనా నాకు చిన్న హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి నేను గోపి అన్నకు కాల్ చేసి మాట్లాడితే, వద్దమ్మా ఇట్లాంటి పని చేయకు, పిల్లలు ఆగమవుతారని చెప్పేసి నాకు ఒక పాత ఫోన్ వాళ్ళ తమ్ముడితోటి అక్కడే ఇప్పించింది సార్. అది కూడా వాళ్ళకి తెలియకుండా ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళ తమ్ముడు వచ్చేసి మా సుధాకర్కి మా హస్బెండ్ కి ఫోన్ చేసింది సార్. హస్బెండ్ చేస్తే మా సుధాకర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. మా హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సార్ ఇంకా లేనిపోని అక్కడి నుంచి గోపి సార్ మీద అక్రమ సంబంధాలు, నేను ఫోన్ తీసుకుపోయినా, నువ్వెందుకు ఫోన్ ఇచ్చినావు, నీకేం సంబంధం, నీకు అవసరమా, మా ఫ్యామిలీ నువ్వెందుకు దొరుకుతున్నావు, ఒక ఫ్రెండ్ గా వచ్చేసి ఫోన్ చిన్న హెల్ప్ చేసింది సార్. అప్పటి నుంచి తన మీద ఏదో ఆరోపణలు, నా భార్యను ఉంచుకోవడం అని చెప్పేసి తను చేసిన తప్పులని పక్కన పెట్టేసి సార్ నాకు చిన్న ఎవరు హెల్ప్ చేసినా గానీ అక్రమ సంబంధం, నన్ను ఎట్లా వదిలేసుకోవాలని చెప్పేసి అట్లా లేనిపోని అన్ని చెప్పేసి తన ఆ సార్ మీద నిందలేస్తుంది సార్ ఇప్పుడు. కానీ ఇది కరెక్ట్ కాదు సార్. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ధర్మాపురం రాజు అంట సార్, ఎవరో మాకు తెలియదు, ప్రెస్ సంతోష్ అంట, మళ్ళీ ఎవరో మరసకుంట నాగు అంట సార్. వీళ్ళ మీద ఎలాగైనా చట్టపరంగా రియాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నా సార్. నేను నా భర్త నన్ను ఎట్లా వదిలించుకోవాలని చెప్పేసి కనీసం నా ఇంట్లో కూడా నా పిల్లల్ని నా తమామలతోటి ఉంచకుండా రోడ్డు మీద పడేయాలని చూస్తుండు సార్.